దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగమును ధ్యానం చేసుకున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయ భాగము, రోమా పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 13వ వచన భాగము నుండి చదువుకున్నాం. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడినది. కాబట్టి ఏమందును, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోలు వారినైనను ప్రయాసపడి వారి వలన కాదు, కానీ కరుణించి దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నేను నియమించుకుని, కావున ఆయన ఎవరిని కనికరింపగోరును వారిని కనికరింపను, ఎవరిని కఠినపరచగోరును ఆ వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పదువు. అవును, కాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసేదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దులో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావము చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములేని, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమేశ్వరు కడవరచనేమి. చాలండి, ఇంతవరకు చదువుకున్నాం. దాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనేవాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, సర్వకృపానిధియగు తండ్రి, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వర్షించు శ్రీమంతుడా, సర్వాధికారియగు ప్రభువా, స్తోత్రములు. లోకములో నుండి మమ్మలను ప్రత్యేకపరిచి నీ స్వరక్తము చేత మమ్మలను విమోచించి నీ రక్తములో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి నీతి కలిగిన జనముగా, సత్యమును ఆచరించే ప్రజలముగా, లోకములకు వెలుగు సంబంధముగా, అయా నీ ప్రజలముగా ఈ లోకములో జీవించినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించి నాయన, మేమింకనూ పాపులము, భక్తిహీనులమై మా మనస్సు యొక్క శరీర కోరికలను అనుసరించి నడుచుకొనుచు దైవోగ్రతకు పాత్రులమైన మా ఎడల సహితము మా పాపములు అపరాధ దోషముల చేత చచ్చిన వారమైన మాడుల సహితము నాయన, చీకటిలో అంధకార సంబంధమైన అధికారంలో కూర్చుండి నాయన, నిత్య నరకాగ్నికి పాత్రులమైన మాడుల సహితము నీ మహాప్రేమను పరలోకము నుండి బయలుపరిచి నాయన, మా పాపములన్నిటికీ మేము పొందవలసిన శిక్షను మీరే సిలువ మానులో మోసి నాయన భరించి శిక్షింపబడి మా కొరకు శ్రమను, దూషణ, నిందను అనుభవించి నీ రక్తమంతా నీరుగా మారినంతగా మా పాపముల కొరకు చిందించి ప్రభువా, మీ ప్రాణాన్ని మా కొరకు క్రయధనముగా అర్పించి మమ్మల్ని విమోచించి ప్రభువా, మా పాపములలో దేనిని మీరు జ్ఞాపకం చేసుకొనక వాటిని అగాధములో వేసిన దేవుడవు నాయన. ఇంత గొప్ప ప్రేమను ప్రభువా మేము నిర్లక్ష్యము పెట్టవద్దు ప్రభువా. ఈ ప్రేమ యందు మేము నిలిచిన వారమైన ఆయన, అయా మేము నీ కొరకు కృతజ్ఞత కలిగిన మా జీవిత కాలం అంతయు నీతిగా, పరిశుద్ధముగా నిన్ను సేవించే భాగ్యమును మాకు దయచేయండి. అయా బ్రతుకున్నది మేము కాదు నాయన, క్రీస్తే మాలో జీవించినట్లుగా, క్రీస్తునే మేము కనబరుచినట్లుగా, ప్రతి స్థలములో నిన్ను ఊరేగించినట్లుగా
ప్రతి స్థలములో నీ యొక్క పరిమళ వాసనముగా మేము పరిమళింపబడినట్లుగా, ప్రతి స్థలములో నీ వెలుగురు మహిమ మాలో ప్రకాశించినట్లుగా అయ్యా, ప్రతి స్థలములో మేము నీ కొరకు నాయన చిగురు పెట్టి ఫలించినట్లుగా మమ్మలను నాయన యాజక రూపమైన రాజ్యముగా మీరే కట్టి మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తూ మీ దయగలిగిన చేతులకు అప్పగించుకున్నాం. వాక్యమైన దేవా, నీ స్వరాన్ని మాకు వినబడ చేసి నీ వాగ్దాన ఫలమును మాకు అనుభవింపచేయండి. ఈరోజు మా పత్రిక ద్వారా యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడండి. వినవారం మట్టుకయండి, మమ్మల్ని మోసపరుచుకొనొద్దు నాయనా. మేము పై సంగతులను చూచువారముగా, వినుటకు వాడుక కలిగిన వారముగా ఉండొద్దు నాయనా. నీ వాక్యము శక్తి కలిగినదిగా మా హృదయములో విత్తబడాలా. నీ వాక్కు అగ్ని వంటిదిగా, నీ వాక్యము నా తండ్రి నాయన అయా ప్రభశుద్ధి వంటిదిగా, ఖడ్గము వంటిదిగా మాలో ఉన్నటువంటి కల్మషములను కడుగుటలోను, అయా మాలో ఉన్నటువంటి విర్రవీగుచిన దుష్టత్వమును కాల్చుటలోను, అయా మాలో ఉన్న చెడుతనంపును చెడుతనమును అయా కాల్చివేటలో నీ వాక్యాగ్నికి మమ్మలను పరిశుద్ధాత్మ ద్వారా అప్పగించుకొనుచుండగా మీరే నీ స్వరాన్ని వినబడి చేసి నీ అడుగు చాడల్లో నీ పోలికలో నీ పిల్లల వలె మమ్మలను జీవింపచేయమని అయ్యా మీరు మా నోట నీ మాట నుంచి మా జ్ఞానమునకు నువ్వు ఆధారంగా ఉండి సంగమునకు అవసరమైనటువంటి జీవవాక్యమును మీరు వినబడి చేసి వినిచున్న ప్రతి హృదయము, ప్రతి కన్ను, ప్రతి చెవి తెరవబడినట్లుగా సహాయం చేసి వాక్యములో స్థిరపరిచి బలపరిచి నడిపించి మహిమ పొందమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి రోమా పత్రిక 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయము ఎవరిని గూర్చి వ్రాయబడింది? ఈ 9వ అధ్యాయం ఎవరిని గూర్చి వ్రాయబడి ఉన్నది? ఎవరికి రాస్తున్నారు? ఎవరిని గూర్చి రాస్తున్నారు? ఎవరు రాశారు? పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రోషం పుట్టించాలని రాస్తున్నారు? ఇది ఇజ్రాయేలు, తన స్వజనమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఎలాగున యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగక, ఆయన యొక్క సంకల్పాన్ని గ్రహింపక, ఎలాగున వారు అన్యుల వలె, శరీర సంబంధమైన పిల్లల వలె ఆచారారాధులు చేస్తున్నారు. పితరులకు దేవుడిచ్చిన వాగ్దానాలు మాకు వస్తాయి అని విశ్వాసం ఉంచుతున్నారు. కానీ వాగ్దానాలు ఎలా పొందుకోవాలా, ఎవరికి వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు, అసలు ఇశ్రాయేలులు అంటే ఎలా ఉంటారో, ఆత్మ సంబంధమైన సంగతులను వారు గ్రహింపక ఆత్మ సంబంధమైన వారిగా జీవించలేకపోవడాన్ని బట్టి వారు ఎలాగున మరి పౌలు గారు వారికి రోషం పుట్టించాలని, మరి తండ్రి అని మీరు చెప్పుకునేటువంటి అబ్రహాం ఉన్నారు కదా, అబ్రహాము గారికి ఎంతమంది పిల్లలు పుట్టారు? మరి శరీర సంబంధమైన పిల్లలు ఎంతమంది? వాగ్దానాన్ని బట్టి పుట్టిన పిల్లలు ఎంతమంది? శరీర సంబంధమైన పిల్లలను ఎందుకు దేవుడు కాదన్నాడు? ఎందుకు ఇస్సాకును మాత్రమే దేవుడు కోరుకున్నాడు? మరి అట్లాగా మనలను కూడా ఈ అంత్య దినాల్లో దేవుడు కోరుకోవాలంటే, మనం ఎలాగున అబ్రహాం సంతానంగా పిలువబడాలంటే మనం ఎలాగున మార్చబడాలి అనే దాని గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. రెండవదిగా మరి ఇస్సాకు, రిబ్కా ఇద్దరు కూడా దేవుని ఏర్పాటులో మరి జతపరచబడిన వారైనప్పటికీ, దేవుని ఏర్పరచుకున్న కుటుంబముగా వారిద్దరు కూడా పరిశుద్ధ కుటుంబముగా కట్టబడిన వారైనప్పటికీ, వారి యొక్క గర్భములో నుండి కూడా 2 జనపదములు వచ్చి ఉన్నాయి. ఆ ఇద్దరు గర్భములో ఉండగానే రిబ్కా గారికి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు పుట్టి మేలు కీడులు చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. మరి ఎందుకు దేవుడు ఇంకా అంటాడు, ఇంకా రాసిన అధ్యాయంలో, నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ మాటలు దేవుడే చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబుని ఎందుకు ప్రేమించాడు? ఏశావును ద్వేషించడానికంటే కడుపులో నుండి దేవుడు
ఏశావును ద్వేషించడము ప్రారంభించాడా? మరి కడుపులో నుండగానే దేవుడు ఏశావును వేరు చేశాడా? ఏంటి ఇది అర్థము? ఇక్కడ అంటున్నాడు, వాగ్దానమే కదా, ఇస్సాకు వాగ్దానపు కుమారుడే కదా, అతని గర్భంలో నుండే కదా ఏశావు యాకోబులు పుట్టారు. మరి ఎందుకు దేవుడు అన్యాయస్తుడా అంటే, అట్లెప్పుడు మనం దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అంటే దేవుడికి యాకోబు అంటే ఇష్టము, ఏశావు అంటే ద్వేషం అని అర్థమా? కాదు. ఏశావును దేవుడు మరి ఎందుకు ద్వేషించాను అంటున్నాడు? ఆయనే చెప్పాడు కదా. మనం చదివి ఉన్నాం, మలాకి గ్రంథములో మనం చదివిన్నాం కదా, దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ఏం చేశాడంటే దేవుడు ద్వేషించాను అని వ్రాశాడు. ఏశావును దేవుడు ఎందుకు ద్వేషించాడు? వాగ్దానమును వేవటే కదా ఇచ్చాడు. మరి దేవుడు ప్రార్థనా పూర్వకంగానేగా పుట్టాడు, ప్రార్థన చేస్తేనేగా, ఇస్సాకు గారు ప్రార్థన చేస్తేనే కదా, రెబ్కా ప్రార్థన చేస్తేనే కదా పుట్టేవాళ్ళు ఏంటో కూడా దేవుడు మాట్లాడాడు. మరి ఎంత ప్రార్థనాపరులైన తల్లిదండ్రుల గర్భములో నుండి ఇద్దరు పుట్టినా ఒక వ్యక్తి ద్వేషింపబడడానికి, ఒక వ్యక్తి ప్రేమింపబడడానికి కారణము గడిచిన వారంలో మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఏశావును ద్వేషించాడు అంటే దేవుడు ఏశావుని ద్వేషించడానికి కారణం ఏంటి? ఆయన గర్భములో నుండి ఆయన ద్వేషించాల, గర్భములో నుండి కూడా దేవుని యొక్క ప్రేమ ఏశావు కోసం పోరాడుతుంది. ఏశావు కోసం అంట గర్భములో నుండి దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే పోరాడుతుంది. ఎట్లా అంటే ఏశావుకి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని కడుపులోని ఎవరు లాగేసేయాలనుకుంటున్నాడు? యాకోబుడు తీసుకోవాలి అనుకుంటే దేవుడు అంటే ఎంత మడను పట్టుకున్నా కూడా జ్యేష్ఠత్వాన్ని ఏశావుకి ఇచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని ఏశావుకి ఇచ్చాడు. జ్యేష్ఠత్వమును మాత్రమే కాదు, దీవెన ఉంది అని కూడా ముందు ఎవరికి తెలిసింది? దీవెన దీవిస్తాను అని తెలిసింది ఎవరికి? ముందు ఆశీర్వాదం గురించి తెలిసింది ఎవరికి? ఏశావుకే తెలుసు. మొదట యాకోబుకి ఏమీ తెలియదు. దీవెన ఆశీర్వాదం గురించి తెలిసింది ఏశావుకి. కానీ ఏశావు ఎందుకు దేవుని చేత ద్వేషింపబడ్డాడంటే, దేవుడు ఆ మాట అన్నాడంటే, దేవుడు అన్యాయస్తుడు కదా, నాకు తెలుసు నువ్వు కడుపులో నుండి ఇట్టగ చేస్తుంటావేమో, నేనంటే నీకు ఇష్టం లేదని ఏశావు అంటాడేమో. కాదు సుమా, దేవుడు ఎందుకు ఏశావుని ద్వేషించాడంటే, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఏం చేసుకోలేకపోయాడు? కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చినటువంటి దానిని ఏం చేయలేకపోయాడు ఏశావు? కాపాడుకో. జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు ఏం చేసేసాడు? అమ్మేసుకున్నాడు, వదులుకున్నాడు. దేవుడిచ్చిన దానిని ఒక్క పూట కూటి కొరకు, ఒక్కనాటి సుఖము కొరకు, అల్పకాల పాప భోగ భాగ్యాల కొరకు మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే వదిలిపెట్టకూడదు, దానిని వదులుకోకూడదు. ఏదో ఈ లోకం ఇచ్చే బహుమానాల కొరకు వదులుకున్నాము అంటే మనము ఎవరి సంతానంగా మనం ఎవరి వారిలాగా ఉంటాము అంటే కనుక ఏశావులాగా ఉంటాము. ఆయన ఒక్క కూర కోసము, చిక్కుడుగాయల కూర కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. రెండవది, ఆశీర్వాదిస్తానని తండ్రి వేటాడి తీసుకొచ్చి వండి పెట్టమంటే సమయముని ఏం చేయలేకపోయాడు? సద్వినియోగపరచుకోలేకపోయాడు. ఏశావులో ఉన్నటువంటి రెండవ కారణం ఏంటి అంటే సమయమును సద్వినియోగం చేసుకోవడం తెలుసుకోలేకపోయాడు. దేవుడు ఎంత సమయం ఇచ్చినా కూడా దేవుడు ఇచ్చిన సమయంలో అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోయాడు. మరి వివేకము కలిగి ఏం చేయలేకపోయాడు? ప్రవర్తించలేకపోయాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా నాన్న వేటాడుతామంటే ఎక్కడికి వెళ్ళాడంట? నాన్నకి ఎక్కడో అరణ్యానికి పోయి అక్కడ వేటాడి కూర వండుకొచ్చి పెట్టే లోపల ఎవరు వెళ్ళిపోయారు? యాకోబు వెళ్ళిపోయాడు, తెచ్చేసేసుకున్నాడు. మూడవది, ఏశావులో ఉన్నటువంటి
మూడవ పెద్ద తప్పిదం ఏంటి అంటే కనుక మారు మనసును ఇష్టపడలేదు. ఏమి ఇష్టపడటలేదు? మారు మనసును. అంటే దేవుడు కన్నీళ్ళు దీవెన ఆశీర్వాదం కొరకు కన్నీళ్ళు విడుస్తున్నాడు, కానీ ప్రార్థన ఉంది, కానీ కన్నీళ్ళు ఉన్నాయి, కానీ ఏమీ లేదంట. ఆశీర్వాదం కావాలని ఆశ ఉంది, ప్రార్థన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, కానీ యేషయ్య దగ్గర ఏమి లేదు? మారు మనసు లేదు. మారు మనసు లేకుండా ఆశీర్వాదాన్ని కోరుకున్నా, మారు మనసు లేకుండా మనము ఏది అంటే ఏ కన్నీళ్ళు విడిచినా, మారు మనసు లేకుండా మనం ఏమి చేసినా కూడా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. యేషయ్యలో ఏమి లేదంట? మారు మనస్సు లేని భక్తి. ఏం భక్తి? మారు మనసు లేదు, పుట్టెడి కన్నీళ్ళు ఉన్నాయి, పుట్టెడి కన్నీళ్ళు ఉన్నాయి, బుట్టెడి కన్నీళ్ళు ఉన్నాయి. మారు మనసు లేదు, బుట్టెడి కన్నీళ్ళు ఉన్నాయి. మారు మనసు లేదు, దేవుడే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, దేవుడే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మారు మనసు లేదు, మారు మనసు లేదు, కానీ మరి తనలో ఉన్నటువంటి దేవుడి వలన కలిగే అన్ని కూడా పొందుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రయోజనం ఏమనుందో యేషయ్య నాలుగవది, యేషయ్యలో ఉన్నటువంటి నాలుగవ తప్పిదం ఏంటి అంటే కనుక సహోదర ప్రేమను నిలుపుకోలేక, దేవుడు ఏది వద్దన్నాడో అది చేయడం అనేది అలవాటు చేసుకున్నాడు. తిరుగుబాటుతనమును అలవాటు చేసుకున్నాడు. రెండవది ఏంటి అంటే కనుక సహోదర ప్రేమ అనేది చూపలేకపోతున్నాడు. ఇప్పుడు యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? యాకోబు సాధువు మృదువైన వాడుగా ఉన్నా, మొట్టమొదట ప్రారంభంలో సాధువుగా గుడారంలోనే ఉండేవాడు, బాగా మంచిగా ఉన్నాడు. అయితే తల్లి ఒకటి అలవాటు చేపించింది. ఏం అలవాటు చేపించింది? తల్లి ఏం అలవాటు చేపించింది? ఏమి నేర్పించింది? తల్లి ఏమి నేర్పించింది? చిన్నగా అబద్ధం ఆడటము, మోసం చేయడం నేర్పించింది. అబద్ధమును మోసాన్ని నేర్పించింది. ఎందుకు నేర్పించింది అబద్ధమును మోసాన్ని? ఇదిగో అన్నాడు కదా, అబద్ధమును మోసము లాభప్రాప్తి ఏంటి అంటే కనుక వెంటనే తన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలన్నా, లేకపోతే యుక్తి అంటే ఈ లోక సంబంధులలో ఉండేటువంటి నైజాన్ని తల్లి చిన్నగా చెప్పిందంట. ఆమెకేమీ పెద్ద అనిపించలేదు. అందుకని యాకోబులో మొదట యుక్తి కలిగిన వాడు కనపడతాడు, రెండవదిగా అబద్ధికుడిగా కనబడతాడు, మోసగరగా కనబడతాడు. అక్కడ నేర్చుకున్న యుక్తి మోసం ఎప్పుడు దాకా ఉపయోగపడింది ఆయనకి? అది వదిలిపెట్టాడా? ఇక ఒక్కసారి ప్రారంభించాడు అంటే మునిగినాడు ఏమైపోతాడు? పూర్తిగా మునిగిపోతాడు అన్నట్టుగా పూర్తిగా 21 సంవత్సరాలు 21 సంవత్సరం అంట పాపపు జీవితాన్ని గడిపాడు యాకోబు గారు. 21 సంవత్సరము పాపపు జీవితాన్ని అబద్ధమును వాడుకగా చేసుకున్నాడు, మోసాన్ని వాడుకగా చేసుకున్నాడు, యుక్తిగా జీవించడం నేర్చుకున్నాడు. ఇంత నేర్చుకున్నటువంటి యాకోబు ఇవన్నీ తీసుకొని తన యుక్తితో, ఆయన మోసంతో, అబద్ధముతో సంపాదించినటువంటి సంపాద్యమంతా తీసుకొని వస్తూ అతనికి పెనూయేలు దగ్గరికి రాగానే అర్థమైంది ఏంటి అంటే కనుక ఇలాంటి ఆశీర్వాదము ఉండదు. ఇవన్నీ అక్కడికి రాకరంగానే పెనూయేలు ప్రాంతంలో దానికి ఆ మహానీయం అనేటువంటి స్థలము దగ్గరికి రాగానే యాకోబుకి ఏమనిపించిందంటే ఈ 21 రోజు ఏది ఆశీర్వాదం అని కష్టపడ్డాడో అదంతా అన్నకిచ్చి బ్రతికితే చాలు అనుకున్నాడు. ఏమనుకుంటాడు? మొత్తం ఎవరికి ఇచ్చేసేయడానికి సిద్ధపడిపోయాడు? అన్నకిచ్చి నా స్వదేశంలో నేను బ్రతికితే చాలు అనుకున్నాడు. అంటే ఇప్పుడు అన్ని పంపించేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెచ్చుకున్న ఆస్తిని, పశువులను, సంపదను అంతా కూడా ఎవరికి, దాసులను, దాసురాండ్రిని అందరు ఎవరికి ఇచ్చేసేస్తున్నాడు? ఏషావుకి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసేసి ఇవన్నీ నీ దాసుని నేను ఒప్పుకొని నా ప్రభు అని నేను ఒప్పుకుంటాయని ఆయన ప్రభు 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 అంటున్నాడు ఏషావుని భయంతో. ప్రభు ప్రభు దాసుడు అంటూ ఇవన్నీ నీకే అంటే
తాను సంపాదించింది ఏది తనకు అక్కడికి వస్తుంది అనుకున్నాడా? మోసంతో, అబద్ధముతో, యుక్తితో సంపాదించింది ఏది అక్కడికి రాదు. ఆశీర్వాదం కావాలంటే ఎవరు ఆశీర్వదించాలని తెలుసుకున్నాడు అంటేనట, దేవుడు మాత్రమే నన్ను ఆశీర్వదించాల. 21 సంవత్సరముల యొక్క ప్రయాస ఒక్కటి కూడా ఆయన ఆశీర్వాదానికి మూలం కాలేదంట, ఆయన ఆశీర్వాదానికి ఉపయోగపడలేదంట. అంతా అన్నకి ఇచ్చేసి పెనుయేలు దగ్గర ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు తెలుసుకున్నాడు, ఆశీర్వదించాల్సింది ఎవరు అంటే, ఆశీర్వదించాల్సింది ఎవరంటే దేవుడే తనలను ఆశీర్వదించాలి. దేవుడే తనలను ఆశీర్వదించాలి అంటే ఏం కావాలో దేవుడు ఆశీర్వదించాలి అంటే, చక్కగా దేవుడు కూడా అంటున్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఆశీర్వదించమంటే ఏమంటున్నాడు దేవుడు? నీ పేరేంటి అనగానే, యాకోబు అనగానే అర్థమైపోయింది, నేను మోసగాన్ని. అంటే తన మోసము అనేది దేవునికి తనకు మధ్య ఏమైపోయింది? అడ్డమైపోయింది. తన అబద్ధములు అనేవి దేవునికి తనకి ఏమైపోయినాయి అంట? అడ్డమైపోయినాయి. అందుకని అంటాడు కదా, అన్నాడు కదా, అయ్యా విననేరకుండా నీ చెవులు మందముగా ఉన్నాయా అంటున్నాడు కదా, రక్షింపనేరకుండా నీ హస్తం ఏమైనా కురుచుగా ఉందా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుణ్ణి. యెషయా గ్రంథము 59వ అధ్యాయ భాగము 1వ వచన భాగములో నుండి అంటాడు కదా, చదవనమ్మా. రక్షింపనేరకుండా నీ హస్తము కురచగా ఉందా, విననేరకుండా నీ చెవులు మందముగా ఉన్నాయా అంటుంటే, అప్పుడు అన్నాడు కదా, ఏంటి ఆయన హస్తం కురచగలేదు, ఆయన చెవులు మందంగా లేదు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనకు ఆటంకంగా ఎవరు వచ్చేసారంట? ఆటంకంగా వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి అంట? ఇప్పుడు చదవండి. మీ దోషములు మీకును ఆయనకు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపుకున్నాడు. అంటే ఏం అడ్డమైపోయినాయి అంట? దేవుడి చేతులు కురచకాలేదు, దేవుడి చేయి కురచకాలేదు, ఆయన చెవి మందముగా లేదు. కానీ మన ప్రార్థన దేవుని దాకా చేరకుండా ఏమి ఆటంకముగా అడ్డుగా వచ్చేసినాయి అంటే, మన దోషములు మన పాపములే అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు యాకోబుకి అర్థమైంది, దేవుడు నన్ను దీవించాలి అంటే ఇప్పుడు ఏమున్నాయి? తనకి దేవునికి మధ్య ఉన్నటువంటి పాపములు, దేవునికి తనకు మధ్య ఉన్న దోషములన్నీ కూడా ఆ పెనుయేలు దగ్గర ఏం చేశాడు అంటే గనక ఒప్పుకొని మారు మనసు పొందాడు. ఏం పొందాడంట? మారు మనసు పొందాడు. ఇక అక్కడ తన జీవితాన్ని సంపూర్ణమైన దేవుని చిత్తానికి ఏం చేశాడు అంటే లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మనం యాకోబు గారి గురించి చదివితే, యాకోబు గారిలో ఇక అలాంటి యుక్తి కానీ, యాకోబు గారిలో అలాంటి మోసము కానీ, యాకోబు గారిలో అలాంటి అబద్ధము కానీ కనీసము ఆ స్వభావములో ఉన్న ఒక్కింత కూడా కనపడదు. నాకు అనుకుంటుంటాను, నేను నా అనుభవంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు అనుకుంటాను, ఇంత చాకచక్యం కలిగిన వాడు, ఇంత యుక్తి కలిగిన వాడు, తండ్రిని బుట్టలో వేసినవాడు, మామను పడగొట్టినోడు, మామను మోసం చేసినవాడు, ఆ లాభాన్ని ఇంటి వారందరినీ మోసం చేసినోడు, కొడుకులు గొర్రెపిల్ల రక్తంలో ముంచి గొడ్డను తీసుకొస్తే గుర్తుపెట్టలేకపోతున్నాడు. అంటే ఎంత మారిపోయాడు, ఎంత మారిపోయాడంటే అబద్ధమా నిజమాని కూడా ఏం లేదు, గుర్తుపట్టట్లేదు. మనిషి యొక్క రక్తపు వాసన వేరుగా ఉంటుంది, జంతువుల యొక్క రక్తపు వాసన వేరు కూడా. ఎన్నిసార్లు బరువులు ఇచ్చుంటాడు, ఎన్నిసార్లు గొర్రెలు చంపి తినుంటాడు. కానీ అసలు ఆయన స్వభావం చూడండి, చూసి ఎంతగా అయిపోయిందంటే, ఆ యుక్తి ఏమైపోయిందో, ఆ లోక జ్ఞానం ఏమైపోయిందో, ఆ లోకపు మోసం చేసినప్పుడు ఇట్టు చేయొచ్చు, నా కొడుకులు ఇట్టు చేశారు అనుకునే ఆలోచన కూడా రాలేదు. నమ్మేసి ఏడుస్తున్నాడు.
బాగా ఏడుస్తున్నాడు. ఇంకెంత అయిపోయాడు, ఎంత మారిపోయాడు అంటే బెన్యామీన్ దగ్గర పెట్టుకొని అతడంట ఇంకా బెన్యామీని పట్టుకొని వదలకుండా ఉన్నాడంట. ఆయన ప్రాణం అంటే ఎవరి మీద పెట్టేసేసుకున్నాడంట, బెన్యామీని ప్రాణం మీద పెట్టేసేసుకొని ఇంకెట్లా అయిపోయాడు అంటే గనక అంత కూడా ఒబీడియన్స్ దేవుని చిత్తానికి. దేవుడు ఇప్పుడు లెమ్మంటే లెగుస్తున్నాడు, ఐగుప్తుకి వెళ్ళంటే వెళ్తున్నాడు, వద్దంటే వద్దంటున్నాడు, ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఇక ఇప్పుడు యాకోబులో ఎవరు కనపడతలేదు, యాకోబులో మోసగాడు పోయాడు, అబద్ధికుడు పోయాడు, యుక్తి పోయింది, అంత పోయింది. అందుకని మారు మనసు వచ్చేసింది. ఆ మారు మనసు ఎంత గొప్ప సంగతి. అందుకని దేవుడు యాకోబును ప్రేమించాడు అంటే ఆయన ఏదో తల్లి గర్భం నుండి పార్షియాలిటీ దేవుడు చూపించాడని కాదు. దేవుడు చాలా మందికి ఏముంటది అంటేనంట, దేవుడు తన బిడ్డల ఎడల పార్షియాలిటీ కలుగునండి. దేవుడు ఆయన ఏర్పరచుకునేటువంటి వారి ఎడల ఆయన అన్నిటి కూడా ఏం చెప్పడు ఆయన కానీ దేవుడు మనకిచ్చినటువంటి కృపను, దేవుడు మనకిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క ఏదైతే దేవుడు వరాలను ఇస్తావో దేనినైతే మనము దుర్వినియోగపరుస్తాము. చాలా మంది దేవుని కృపను ఏం చేసుకుంటున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. కొందరు దేవుని యొక్క ఆత్మని ఏం చేస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. దేవుడిచ్చిన రక్షణ ఏం చేస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు. దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు. అంటే ఇవన్నీ దేవుడు మడియలలో చూపినవి మన అవసరాలకు, మన అక్కరలకు, మన భోగాలకు, మన మెప్పులకు, మన ఘనతలకు మనం ఏం చేస్తున్నాము అంటే మనం రక్షింపబడిన వారము అనే సంగతిని మర్చిపోయి లోకస్తుల వలె ఎప్పుడైతే మనము చేస్తున్నామో మనకి ఇప్పుడు ఎవరికి తేడా ఉండదంటే ఏశావుకి మనకి తేడా ఉండదు. ఏశావుని ద్వేషించడానికి ఏశావు దేవుడిచ్చినది ఏం చేయలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. యాకోబు గారు ఏం చేశాడు అంటే మారు మనసు పొంది దేవునికి తగినట్లుగా జీవించాడు. కాబట్టి దేవుడు యాకోబుని ఏం చేశాడంట, ప్రేమించాడు. ప్రియా దేవుని బిడ్డ ఇది చెప్తూ దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఈ రోమాపత్రిక 9వ అధ్యాయం కింద వచనాలకి వస్తే అట్లా అనరాదు అని చెప్తూ అంటున్నాడు కదా, చదువు. దేవుని యందు అన్యాయము కలదా, అట్లా అనరాదు. అందుకు మోషే ఇలాగు చెప్పుచున్నాడు, నేను ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుకోరు వారి వలనను ప్రయాసపడు వారి వలనను కాదు, కానీ కరుణించు వాని అందునే కలుగును అంటున్నాడు. ఇంకా 18 వచనం అంటున్నాడు, ఆయన ఎవరిని కనికరింపగోరును వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరును వారిని కఠినపరచును అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక మాట అన్నాడు, నేను ఎవరిని కనికరిస్తానో కరుణిస్తానో వాళ్ళనే కనికరిస్తాను, ఎవరి ఎడల నేను జాలి చూపుతానో వాళ్ళ మీద జాలి చూపుతాను, నేను ఎవరిని కనికరిస్తానో వాళ్ళని కనికరిస్తాను, ఎవరి ఎడల కఠినంగా ఉంటానో వారి ఎడల నేనేమన్నాడు, కఠినంగానే ఉంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఎవరిని కటాక్షిస్తారు, లేకపోతే దేవుడు ఎవరిని కనికరిస్తాడు? ఎవరిని కనికరిస్తాడు దేవుడు? ఎవరిని కటాక్షిస్తాడు దేవుడు? దేవుడు అంటున్నాడు కదా, మోషే ఇక్కడ ఫరో గురించి మాట్లాడుతూ, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో గురించి మాట్లాడుతూ అన్నాడు, నీ అందు నా బలము చూపుటకు నా నామ భూలోకమంతా ప్రచురపరచుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించాను అన్నాడు. ఏంటంటే ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట, కఠినపరిచాడు. దేవుడు ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడు? దేవుని ప్రజలను దేవుడు ఎందుకు కనికరించాడు, కటాక్షించాడు, కరుణించాడు? ఎందుకు ఈ భేదం అనేది? దేవుడు ఒకరి హృదయాన్ని ఎందుకు దేవుడు కఠినపరిచాడు? ఒకరిని దేవుడు ఎందుకు కనికరించాడు లేకపోతే కరుణించాడు? దీనిని ఏమంటారు ఇంగ్లీష్లో అయితే
కంపాషన్ అంటారు. ఎందుకు ఈ కంపాషన్ అనేది దేవుడు ఎవరి ఎడలో చూపిస్తాడు? ఇది ఏ సందర్భంలో రాయబడి ఉన్నది అంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే సమయంలో మోషే గారు సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రోజులు మరి ఆయన దేవునితో మాట్లాడుతూ మరి 40 రోజులు ముగించిన తర్వాత క్రిందకి వచ్చారు. వచ్చే సమయానికి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా మరి దూడ బొమ్మను ఒకటి చేసుకొని, నువ్వే మమ్మల్ని విడిపించినటువంటి ఒక నక్షత్రాన్ని దీన్ని 2 చేయించుకున్నారంట. వాళ్ళు బొమ్మ ఒకటి దూడ బొమ్మ చేసుకున్నారు, దాని పైగేమో వాళ్ళు ఒక రెఫాయిం అనేటువంటి ఒక నక్షత్రాన్ని పెట్టుకున్నారు. ఈ రెండిటిని పెట్టుకొని నువ్వే మమ్మలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించింది అని బాగా విగ్రహముల దగ్గర తిని బాగా వండుకొని బాగా విచ్చడివిడిగా తిని త్రాగి చిందులు వేస్తుంటే అదేదో జయధ్వని అనుకుంటే దేవుడు అన్నాడు, బాబు అది జయధ్వని కాదయ్యా, అది అపజయధ్వని కాదు, జయధ్వని కాదు, కింద డాన్స్లు వేస్తున్నారు, పాటలు పెట్టుకొని డీజేలు చేస్తున్నారు అది అని చెప్పాడంట. ఇక అప్పుడు కిందకు వస్తే వాళ్ళందరూ కూడా లేచుటకును కూర్చుండటకును ఆడుటకును వారందరూ విచ్చలివిడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క మోషే గారికి కోపం రగులుకొని దేవుని పక్షంగా ఎవరున్నారు అని అడిగినప్పుడు మరి దేవుని పక్షంగా లేవీలు వచ్చారు. మీ సహోదరులు బడి ఎవరైతే దేవుడికి విరోధంగా పనిచేసాడు చంపండి అంటే ఆ రోజున చాలా మందిని దాదాపు 3000 మందిని వాళ్ళు హత్య చేశారంట. ఆ తర్వాత దేవుడికి కోపం వచ్చి, మోషే వీళ్ళతో నేను రాను, వీళ్ళతో నేను రాను, నేను దూతను పంపిస్తా ముందుగా, నేనైతే రాను, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు నాయకుడిగా వీళ్ళని తీసుకెళ్ళు, నేను వస్తే వీళ్ళని చంపేస్తాను అంటే అప్పుడు మోషే గారంట దేవుని సన్నిధిలో, ప్రభువా ఐగుప్తులో తీసుకొచ్చి ఇక్కడ గనక వీళ్ళని నశింపజేస్తే ఏమనుకుంటారయ్యా, నువ్వు ఎందు నిమిత్తం తీసుకొచ్చావు, నువ్వు రానంటావేంటి, నువ్వు మాతో రాకపోతే అసలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలియొద్దు, మాతో రాకపోతే నీ సన్నిధి మాతో రాకపోతే అసలు మేము ఎలా ప్రతిష్ఠిత జనం అవుతావు, నువ్వు రాని కడికి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తావు అని దేవుడిని అడిగితే, సరే నీ ప్రార్థన వింటానని దేవుడు అంటున్నాడు కదా, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే నువ్వు కొంచెం నాకు ఏం చేయమంటున్నాడు అంటే గనక నీ నామాన్ని నీ మహిమను చూపించమన్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడిని అడుగుతున్నప్పుడు మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరిని కనికరిస్తానో వారిని ఏం చేస్తానంటున్నాడు, కనికరిస్తాను. అసలు దేవుడు ఎవరిని కనికరిస్తాడు? దేవుడు కనికరించాలంటే దేవుని ప్రజలు ఎవరి మీద కనికరమడది? దేవుడు ఎలాంటి వాడు? అసలు దేవుడు ఎలాంటి వాడు? ఆయన గురించి మాట్లాడుతూ లూకా సువార్తలో చక్కగా ఒక మాట రాస్తూ అంటాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచన భాగమును చదివితే, లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచన భాగమును చదివితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి చాలండి. ఆయన గురించి అన్నాడు, మీ తండ్రి ఎలాంటి వాడంట? కనికరము కలిగిన వాడు. యోనా గారు అంటాడు, నాకు తెలుసయ్యా నువ్వు అత్యంతమైనటువంటి కృపయు కటాక్షమన్నా కనికరమన్నా అవన్నీ తెలుగులో ఏంటంటే గనక ఆడ కటాక్షం ఉంది, కటాక్షం వేరు కనికరం వేరు అనుకోవాకని. అవి తెలుగులో రాసేటప్పుడు కొన్నిసార్లు కటాక్షం అని, కొన్ని దగ్గర కనికరమని అట్లా రాశారు. ఏదేమైనా ఆ 2 పదాల యొక్క అర్థము ఒక్కటే. యోనా గారు కూడా చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తూ ఆయన ఎలాంటి దేవుడు అని చెప్తున్నాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచన భాగమును చదివితే, యోనా 763వ పేజీ, 763వ పేజీ 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకి పారిపోతుంది. నేను మాకు తెలుసు అయ్యా నువ్వు ఎలాంటోడంటే
నువ్వు ఎలాంటి దేవుడు అని నాకు తెలుసు అన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అన్నాడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అంటలేదు. భీకరుడుకు దేవుడు, భయంకరుడుకు దేవుడు అంటల్లా. యుద్ధశూరుడా, సాచిన బాహుబలం కలిగిన వాడా అంటలా. ఆశ్చర్యకరమైన క్రియలు ఇచ్చేవాడా, లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు. ఇట్లేం మాట్లాడతలా. నాకు తెలుసు నువ్వు ఎలాంటి దేవుడు అని చెప్తున్నాడు. ఎట్లా అడ్రస్ చేసుకుంటున్నాడు. నువ్వు అత్యంత అన్నాడు కదా, నువ్వు కటాక్షము కలిగిన జాలియు బహుశాంతమును అత్యంత కృపగలవాడై ఉండి ఎన్ని అంటే ఎట్లాగా దేవుని అడుగుతూ అంటే దేవుడిలో ఏ కోణాన్ని చూస్తున్నాడు యోనా గారు. దేవుడిలో ఏ కోణాన్ని చూస్తున్నాడు అంటే ఆయన నాకు మనం ధ్యానం చేస్తుంటే ఎంత నా హృదయానికి ఆనందం వేస్తుందంటే నిజంగా దేవుని బిడ్డలమైన మనము అసలు దేవుణ్ణి ఎట్లా అర్థం చేసుకుంటాం. మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా మనం ఆయన అర్థం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతి ఆయన మనకు అర్థమైతేనే కదా, ఆయన అర్థం చేసుకునే హృదయం మనకు ఉండాలా. ఇక్కడ యోనా గారు అన్నాడు, నేను ఎందుకు తర్షీషుకు పోయానో తెలుసా అని చెప్తున్నాడు. ఇక్కడ దేవునికి ఆన్సర్ చేస్తున్నాడు. నువ్వు నన్ను నిన్నువే పొమ్మన్నావు, నేనేం చేశాను? నిన్నువేకి పోవడం ఇష్టం లేక తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కి కూర్చున్నాను. నేను ఎందుకు నీ మాట వినలేదో తెలుసా? నేను వెళ్ళి ఆ నినివే పట్టణంలో నువ్వు చెప్పమన్న మాట చదువుతాను. ఆ పట్టణస్తులు ఖచ్చితంగా ఏమవుతారు? మారు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు. నువ్వేం చేస్తావు? మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నీ స్వభావం నాకు తెలుసుగా అయ్యా, నీ స్వభావం ఏంటో నాకు తెలుసుగా. అందుకని అన్నాడు, నువ్వు కటాక్షము కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు అంటున్నాడు కదా. బహుశాంతము గలవాడు అంటే దేవుడు బిడ్డలను నీవు మారు మనస్సు పొందితే నువ్వెంత పాపమన్న చేయి, నువ్వెంత దోషమన్న చేయి, నువ్వెంత అతిక్రమమన్న చేయి, నిజమైన మారు మనసుని దగ్గరికి వస్తే దేవుడు నీ తట్టు తిరిగేటప్పుడు నువ్వు దేవుళ్ళు ఏం చూడగలుగుతావు? కటాక్షం చూడగలుగుతావు. అందుకే నేను దేవునితో మా దేవుడు కూడా అంటున్నాడు, మీ తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరు కూడా ఎలా ఉండాలా? అట్లానే ఉండాలి, కనికరం కలిగిన వారు. ఆయన చూడండి, ఆయన గూర్చి భక్తులు మాట్లాడేటప్పుడు ఆయన ఎట్లా నేను ధ్యానం చేస్తూ రాత్రంతా సువార్తలన్నీ చదివా. దేవుడు 4 సువార్తలు చదివించాడు. 4 సువార్తలు చదివితే ఎందుకు చదివించాడు అనేది నేను ప్రభు చదివిస్తుంటే, ఏంటి ప్రభా 2 అయింది 3 అవుతుంది, నాకు నిద్ర తెల్లారుతుంది, నాకు నిద్ర ఉన్నట్టు లేదు ప్రభా, 3 అవుతుంది, ఇంకా చదవమంటున్నావు అని 4 సువార్తలు లైను చదువుతున్నా. ఎందుకు చదివిస్తున్నాడు అంటే 3:10 ఆ టైంలో అంటున్నాడు కదా. అప్పుడు అంటున్నాడు, నేను ఎవరి విషయంలో కనికరం చూపాను అది ధ్యానం చేసావా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నాకు గుండెలు బద్దలైనవి. 4 సువార్తలు అయిపోయినాయి, చదివేశాను. చదివిన తర్వాత నేను ఎవరిలో కనికరం కలిగి ఉన్నాను అని ఒక ప్రశ్న నా హృదయానికి దగ్గర తీసుకొచ్చాడు. ఇక అప్పుడు మళ్ళీ ఏమైంది, మొదటి సువార్త దగ్గర నుంచి బిగినైంది నా హృదయంలో క్వశ్చన్. నేను అండర్లైన్ చేసుకోలేదే, కనికరం అనే దగ్గర అంతా అండర్లైన్ చేయలేదే, ఇప్పుడు ఎక్కడ ఎతకాలా? మళ్ళా బీన్ చేస్తుంటే ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు చూపించడం ప్రారంభిస్తున్నాడు. 4 సువార్తలను చదివించటం లేదు. ఎప్పుడు నా కనికరం అనేది ఎవరెవరి విషయంలో నేను కనికరపడ్డాను, నా కనికరం అనేది ఎప్పుడు ప్రత్యక్షపరచబడిందో తెలుసా అని చెప్తూ ఎక్కడిక్కడ చూడండి, దేవుడు నాకు బయలుపరుస్తున్నటువంటిది మీరు చదివి ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచన భాగము నుండి చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని నన్ను పెంచుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో
ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చును. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి బుద్ధి పెట్టుకుని. తండ్రికి ఏమొచ్చేసిందంట? కుమారుని చూడగానే ఇప్పుడు ఏమొచ్చిందంట? ఎప్పుడు వచ్చిందంట? ఎట్లాంటాడు కుమారుడు? ఈ రెండో కుమారుడు ఏమైనా మంచోడా? మంచి కుమారుడా? చెప్పిన మాట నీ కుమారుడా ఏం చేశాడు? తండ్రిని ఎంత ఇబ్బంది పెట్టాడో, తండ్రిని ఎంత శోధించాడో, తండ్రి దగ్గర ఆస్తులంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఎంత దుర్వ్యాపారం చేశాడో, ఇన్ని పాపాలు చేశాడో, ఎంతగా నష్టపోయాడో. అయితే పశ్చాత్తాపడి తిరిగి ఎక్కడికి రావాలనుకున్నాడు? నేను తండ్రి ఇంటికే వెళ్తాను. ఎప్పుడైతే తన దేవునికి విరోధముగా, తన తండ్రికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు, పరలోకమందున దేవునికి నేను విరోధముగా, నా తండ్రికి విరోధంగా పాపం చేశానని దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తండ్రికి ఏం పుట్టేసిందంట? వెంటనే తండ్రికి ఏం పుట్టిందంట? కనికరం పుట్టిందంట. ప్రియులారా, మనం ఏం ఊరుకున్నాడు? మనము దేవుని తట్టు తిరగము, మారు మనసు లేకుండా మనం ఏం కోరుకుంటుంటాము దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా? ఇప్పుడు నినివే పట్టణస్థుల మీద కనికరం దేవుడు చూపించాడు. ఎప్పుడు చూపించాడు దేవుడు కనికరమని? దేవుని ప్రజల విషయంలో చూడండి ప్రియులారా, ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడ్డారో దేవుడు వారిని ఏం చేశాడంట? అంటే దేవుని యొక్క కనికరం ఎవరు వాడుకోవచ్చు? దేవుని యొక్క కనికరం అంటే నువ్వు తెలియక తప్పు చేసావు, తెలిసి తప్పు చేసావు, అయితే నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి తిరిగితే ఖచ్చితంగా దేవుని నీ ఎడలు నాడలు ఏం చూపించగలడంటండి? కటాక్షం చూపించుతాడు. చూడండి, రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 7 నుంచి చదవండి. 2వ దినవృత్తాంతాలు చదవనమ్మా. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల మీ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరు వలనను మీ సహోదరు వలన మీరు ప్రవర్తింపకూడదు. వారి ప్రవర్తనటదో మీకు అగపరచవలనని ఆయన వానిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవనట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరి ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అంటున్నాడు. అంటే దేవుడు హిజ్కియా గారు ఆయన నిలబడి చెప్తున్నాడు ప్రజలతో. ఏమన్నాడు? మీ పితరుల్లాగా మీ సహోదరుల్లాగా మీరు ప్రవర్తించొద్దు, మీరు దేవుని యొక్క అవిధేయులుగా ప్రవర్తించొద్దు, దేవుని వద్దన్న వాటిని చేయొద్దు. అలా వద్దు అని చెప్పిన వాటిని వారు చేయడం వలన దేవుడు వారిని దేనికి అప్పగించేశాడంట? వాళ్ళు దేవుని యొక్క కోపాన్ని వారు రేపడాన్ని బట్టి ఇశ్రాయేలీలు ఆయన పితరులైనటువంటి వారు సహోదరులైన వారు దేవునికి కోపాన్ని రేపడాన్ని బట్టంట కనికరము కలిగిన దేవుడికి ఏం వచ్చేసిందంట? కోపం వచ్చి అంట ఆయన ఏం చేశాడు అంటేనంట వారినంట శత్రువుల చేతికి వినాశనానికి దేవుడు ఏం చేశాడట? అప్పగించాడు. ఇప్పుడు దేవుడు మీ తట్టు కటాక్షం చూపాలా? దేవుడు మీ తట్టు కనికరం చూడాలి అంటే అంటున్నాడు కదా, మీ పితరులాగా మీరు అవిధేయులు అవ్వద్దు. మీరు ఎవరికి లోబడి నేర్చుకోండి? దేవునికి లోబడి
దేవుడు శాశ్వతముగా పరిశుద్ధపరిచినటువంటి ఆ మందిరంలోనికి మీరు ప్రవేశించి దేవుని కోపం మీ మీద తొలగిపోయే వరకు కూడా మీరు ఆయన ఏం చేయమన్నారు? సేవించండి. అంటే పిల్లలు మనం అనుకుంటున్నాము దేవునికి అసలు కోపం రాదా అంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, అత్యంత కృపలో వాత్సల్యత కలిగిన వాడు. ఎన్ని మార్లు చెప్పినను, ఎంతగా మనకి బుద్ధి నేర్పించినను, ఎన్నిసార్లు మనతో చెప్పినా కూడా ఇప్పుడు తాగొద్దు అని చెప్తాం. తాగొద్దయ్యా, తాగితే లివర్ పాడైపోతాయి అంటాం. ఆడికి తెలుసు, తాగేవాడికి తెలీదా? తెలుసు. అంటే నాకేం కాదు, నేను స్ట్రాంగ్ బాడీ అంటాడు వాడు. అప్పుడు నేను స్ట్రాంగ్ బాడీ అంటాడు అప్పుడు అని తాగుతా ఉంటాడు. తర్వాత చెప్తాడు, చూసే స్నేహితులు, పెద్దోళ్ళు, బంధువులు ఇంట్లో ఇట తాగబాకరా, అది ఎప్పటికో ఒకప్పటికి నీ అవయవాలను క్షీణింపజేస్తుంది అంటారు. అయినా వినడు. తర్వాత చిన్నగా ఏమవుతుంది, అతనికి అరుగుదల క్షీణించిద్ది, కడుపులో మంటలు పుట్టిద్ది, ఇక బాధలు వస్తుంటే డాక్టర్ కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? తాగొద్దు, నువ్వు తాగితే పనికిరావు అంటాడు. అయినా కూడా ఆ మందులు వేసుకున్న రోజులు తాగడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? మళ్ళా తాగుతాడు. దేవుని మందిరానికి వస్తే దేవుడు కూడా ఏం చెప్తుంటాడు? పెద్ద తాగుబోతులు, తిరుగుబోతులు, జాగ్రత్తలు, దేవుడి రాజ్యానికి పాత్రలు కాదు, త్రాగుడు వలన శ్రమ, జగడం ఉంటాయి. ఇవన్నీ దేవుడు మాట్లాడు. దేవుడికి పనికిరాలా, వైద్యుడికి పనికిరాలా, కుటుంబానికి పనికిరాలా, స్నేహితులకి పనికిరాలా, పిల్లలకి పనికిరాలా, అందరూ వద్దు 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 అన్నాడు. అంతమంది వద్దన్నా తను చేయాలనుకుంది చేస్తే చివరికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఖచ్చితంగా దాని వలన ఆరోగ్యంగా ఉండిపోతాడా? చెప్పండి, ఆరోగ్యంగా ఉండిపోతాడా? ఖచ్చితంగా రోగాన్ని తెచ్చుకొని ఏమవుతారు? చనిపోతాడు. అప్పుడు అంటారు కదా, మనందరం అనుకుంటాం కదా, గిరిబాబాని చచ్చిపోయినప్పుడు అంటే ఎట్ట చచ్చిపోయాడు? తాగి ఎడతా అనుకుంటాం కదా. అలానే కూర్చున్న వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బా తాగి చచ్చిపోయాడండి, పాడు చేసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడండి అంట. దేవుడు కూడా దేవుని ప్రజలకంట చెయ్యొద్దు, అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు, అలా మీరు ఉండొద్దని మాటికి పెద్దల కడ లేచి ప్రవక్తను పరిచి పంపించి చెప్తాడు. పెద్దలను పంపించి దేవుడు చెప్తాడు, వాక్యంతో చెప్తాడు, పరిశుద్ధాత్మతో చెప్తాడు, కళలతో చెప్తాడు, దర్శనంతో చెప్తాడు. అయినా మనం దులిపేసుకున్నాం అనుకోండి, ఇక అప్పుడు ఇంకా ఆయన చివరికంట ఆయన కోపం కూడా బైబిల్ ఎంతసేపు అని రాయబడి ఉందంటే, ఆయన కోపం అంట ఎంతసేపు అంట? నిమిషం మాత్రం. అంతకన్నా ఎవరి మీద కోపం ఉన్నట్టుగా రాశారు దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉందంట. ఆ నిమిష కోపానికి ఇజ్రాయేల్ ఎట్ట తయారైపోయారంట? దేవుడు నిమిషం మాత్రం వాళ్ళ మీద కోపం ఇచ్చితేనంట, గాలివానొస్తే, పెద్ద గాలివానొస్తే పూరిళ్ళు పెంకుటిళ్ళు పరిస్థితి ఏంటి? నేను పుట్టినప్పుడు పెద్ద తుఫాను వచ్చిందంట. నేను పుట్టినప్పుడు పెద్ద తుఫాను, నేను 1 సంవత్సరం పిల్లనంట, 77లోనే ఎప్పుడు తుఫాను చెప్తా ఉంటాను. మేము అప్పుడు బిట్రగుంట్లో ఉండేవాళ్ళమంట. క్వార్టర్స్ అన్నీ కూడా బంగ్లా పెంకులతో వేసేవాళ్ళు, పెద్ద క్వార్టర్స్. ఆ తుఫానికి మా చుట్టాలు అందరూ ఉన్నారంట. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చెప్తుంటే వింటుంటాను. అది ఆ పెద్ద తుఫానికంట, ఆ వచ్చిన తుఫానికి ఇంటికున్న పైకప్పులు, రేకులన్నీ కూడా ఆ పెంకులన్నీ ఎగిరిపోయినాయి అంట. ఎగిరిపోతే చివరికి కట్టుబట్టలు వంటగదిలో ఒక పక్క మాత్రమేనంట పెంకులు ఎగరుకున్నాయంట. నేను చిన్నదాన్నంట. మా అమ్మ నన్ను ఒడిలో పట్టుకొని ఆ మూల కూర్చోబెట్టారంట మా అమ్మని. వీళ్ళందరూ కూడా బయటికి వెళితే ఎగిరిపోతున్నాయి, సామాన్లన్నీ ఎగిరిపోతున్నాయి అంట. అప్పుడు
ఆ తుఫాను వెలిసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అప్పుడు డాబాలు మిద్దెలు లేవు కాబట్టి దాదాపు ఇళ్ళన్నీ గొప్ప వాళ్ళ ఇల్లు అంటే పెంకుటిల్లు, పేదోళ్ళు సామాన్యుల ఇల్లు అంటే పూరిళ్ళన్నీ ఎగిరిపోయి అందరూ కట్టుబట్టలతో రోడ్ల మీద అట్లా ఉంటేనంట వణిగిపోతా ఉంటే ఆ తుఫాను ఆ రోజులు వచ్చిన తుఫాను గురించి భయంకరంగా చెప్పుకున్నారు. అది మామూలు తుఫాను, ఆ తుఫాను మామూలుదే. కానీ దేవుడు నిమిషం మాత్రం కోపగించితేనంట ఎలాగా ఆ ఇంట్లో వస్తువులు అన్నీ కొట్టుకుని పోయాయో అట్లా ఇజ్రాయేల్ దేశం అంతా కూడా అంట ఊడ్చేసినట్లు అయిపోయిందంట. అదే దేవుడు వాక్యంలో రాస్తూ అన్నాడు కదా గాలివాన చేత ఆదరణ లేక కొట్టబడిన దానా. నిమిషం మాత్రం కోపానికి ఏమైపోయారంట, గూడు చెదిరిపోయారు, ఆహారం చెదిరిపోయింది, వస్త్రము చెదిరిపోయింది, నివాసము చెదిరిపోయింది, ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. ఆకలి అయితే తినడానికి అప్పటి వరకు ఆహారం ఉంది, ఇప్పుడు ఆహారం లేదు, ఎవరో ఎక్కడి నుంచో సహాయం రావాల. ఉండడానికి బట్టలు ఉన్నాయి, కప్పుకోవడానికి ఏమీ లేదంట, దుప్పటి లేదు, చలికి దుప్పటి లేదు, ఈ వర్షానికి నీడ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు మిగిలిపోయారండి. అందుకని అన్నాడు నిమిష కోపానికి ఇశ్రాయేలీలు షెల్టర్లెస్ అయిపోయారు. మరి అందుకనే దేవుడు అన్నాడు ఆయన కోపమించడు అంటే మనం ఎంత తిరుగుబాటు చేస్తేనో, ఎంత మాట వినకపోతేనే, ఎంత లెక్క చేయకపోతేనో, ఎంత విధేయత చూపితేనో ఆయన కోపం వస్తుంది. ఆయన ఓరుకురుకనే మనలాగా కోప్పడే వ్యక్తి కాదు. మనకి ఆయన రోషం కలిగిన వాడు, కానీ ఆయన కోపం కలిగిన దేవుడు మాత్రము ఎల్లప్పుడూ అన్నాడు నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాదంట. చూడండి యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు ఆయన అలా కోపిస్తేనంట దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది కదా. 57వ అధ్యాయము 16వ వచన భాగము చదవండి. 57వ అధ్యాయము 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలాగుండని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించి పోవుదురు అన్నాడు కదా. ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం తప్పు చేస్తున్నాం, ఆయన కోపం మన మీద రాలేదంటే నువ్వేదో సరి కరెక్ట్ చేసావని కాదు. చాలామంది దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అనుకోవడం కాదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పుడు మాట మాట్లాడావు, నువ్వు తప్పుడు మాట మాట్లాడినా ఆయన నీ నాలుక నేను గొయ్యలా, ఆయన నీ నోటి నేను పడేలా, నువ్వు బాగానే ఉన్నావు అంటే ఆయన నిన్నేం చేయలేదు, నువ్వు అన్నమాట కరెక్ట్ అని కాదు. మళ్ళా రేపు కూడా అన్నావు, పద్దాకలు ఇదే మాటకైపోయింది. బూతులు మాట్లాడడము, దుర్భాషలు మాట్లాడడం, చెప్పించడం, నీ నోటికి నాలుగు ఏం అవ్వట్లా, నీకేం అవ్వట్లా అంటే నువ్వేదో కరెక్ట్గా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏం చేయలేదు అనుకోవద్దు. ఆయన నిమిషం మాత్రానికి అట్ట అయిపోయాం. నువ్వు మనం చేసే తప్పులకి దేవుడు మన మీద మనలా కోపడ్డం బిగించేస్తేనంట, దేవుడికి మనలా కోపం వస్తేనంట, ఆయన కోపం చూపిస్తేనంట భూమి మీద ఎవరు మిగలరంట, జీవాత్మ కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా, నరులు కూడా ఎవ్వరు కూడా ఉండరంట. ఆయన కోపం కనుక మన మీద చూపిస్తే ఆయన రోజు మనం చేసే పనులకి రోజులు ఏం రావాలా? ఏ పిల్లల మీద రోజు కోపం రాకుండా ఉంటుంది తల్లిదండ్రులు చెప్పండి? ఏ భర్త మీద భార్య మీద కోపపడకుండా ఉంటారు చెప్పండి రోజు?
మీ పిల్లల్ని ఏమీ అనుకుని ఉంటారా? ఏదో ఒక దగ్గర మనం ఏం చేస్తుంటాం, మన పిల్లల్ని కోప్పడుతూనే ఉంటాం. ఎందుకు? వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు, వారు సరైన క్రమంలో మనలాగా మనం మన తండ్రి అని పిలుస్తున్నాం కదా ఆయన్ని. తండ్రి కాబట్టి ఆయనకి మనం చేసే పనులకు మన మీద కూడా ఎట్లా రావాలి? రోజు ఆయనకి కోపం రావాలి. కానీ ఆయన మన మీద అంత కోపం చూపట్టలేదంటే మనం మంచి వాళ్ళని కాదు. ఆయన స్వభావంలో ఏమి లేదంటే ఎల్లప్పుడూ కోప్పడే స్వభావం లేదంట. ఆయన అంట చెప్పి 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 నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అనుకున్నది 120 సంవత్సరాలు నోవహును పంపించి చెప్పించాడట దేవుడు. ఎన్ని సంవత్సరాలు బ్రతిమలాడుకున్నాడు దేవుడు తన ప్రజలతోనే, ఎన్ని సంవత్సరాలు బ్రతిమలాడుకున్నాడు దేవుడు. మారండి, మార్గాలు సరి చేసుకోండి, ఆలోచనలు సరి చేసుకోండి, ఊహలు సరి చేసుకోండి, దేవుని కృపలో ఉండండి, జలప్రద అయినా మారారా? ఇక ఎప్పుడైతే కోపం వచ్చేసిందో, కోపం వచ్చిన తర్వాత జీవాత్మ ఉన్నారా భూమి మీద? లేనే లేరు. అంటే దేవుడు నీ ఎడల నా ఎడల కూడా ఇంత దీర్ఘశాంతాన్ని, ఇంత వాత్సల్యతను, ఇంత శాంతి మనం ఓర్చుకున్నాడు అన్నాడు కదా. ఒగర్చుకుంటున్నాడంట, నేను ఒగర్చుకున్నాడంట, అసలు బిగబట్టుకున్నాడంట. ఆయన గనక కోపిస్తే జీవాత్మ అంటూ భూమి మీద ఉండదు. నరులు ఎప్పుడో ఏమైపోయి ఉండేవాళ్ళట? క్షీణించిపోయారు. అయితే ప్రియులారా, దేవుని మనం ఏం చేస్తున్నాము? వినక 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా మనమంట దేవుడు మనకి ప్రేమగా చెప్పిన మాటను, గద్దించి చెప్పిన మాటను, ఆయన బుద్ధి చెప్పిన అంటాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఆమోస్ గ్రంథంలో అంటాడు కదా, వారికి దంతశుద్ధి చేసినా కూడా వాళ్ళు పట్టలేదు, కరువు పంపించిన మాట అంటలేదు. వాళ్ళని అన్నాడు, కరువు వచ్చినా తెగులు వచ్చినా ఏం చేసినా వాళ్ళు ఏమన్నా మారుతారంటే, కరువులో అక్కడికెక్కడ పరిగెత్తుతున్నారు కానీ మాట మాత్రం వింటలేదు. దంతశుద్ధి చేశాడంట దేవుడు వాళ్ళకి. అయినా వాళ్ళకి ఎంత శుద్ధి చేసినా వాళ్ళు దేవునితో తిరుగుతున్నారంటే, అసలు ఎక్కడ కూడా చిన్న చిన్న దెబ్బలకి అంటున్నాడు కదా, కోడ దెబ్బలకి అంటే మనమంట మాట వినమంట. నాకు ఈ మాట చదివినప్పుడల్లా దేవుని ప్రేమ ఎంత గొప్పదిగా కనపడుతుంది అంటే, చూడండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 654వ పేజీ 18వ వచ్చిన భాగము నుండి చదవండి. అన్నాడు, చూసారు అందరు తీసారమ్మా. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడబొబ్బలకు లోబడినట్లు నేను నీ శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవని యెహోవావు, నీవు నా మనసు త్రిప్పరియడలా నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని. నేను సంగతి తెలుసుకొని తొడ చరుచుకుంటుని. నా బాల్యకాలమందు నాకు కలిగిన నిందను భరించుచు నేను అవమానమునందు సిగ్గుపడుతుని. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు బుద్ధి బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడలా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతను గూర్చి నా కడుపులో చాలా వేదన కొన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, దేవుడు అంటున్నాడు కదా, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము దేవుడు ఎలా పిలుచుకున్నాడంట? నా ముద్దు బిడ్డ. నిన్ను నేను గద్దించేటప్పుడల్లా ఎవరు బాధపడుతున్నాడంట? తిడతా ఎవరు ఏడుస్తున్నాడంట? తిడతా బాధపడతా మనల్ని ఒక మాట అంట, మనల్ని ఒక మాటను చేస్తా, ఒక శిక్ష వేస్తా, దానికి ఎవరు ఏడుస్తున్నారంట? దేవుడే ఏడుస్తున్నాడంట. కడుపులో ఎవరికి వేదన వచ్చేస్తుందంట? తల్లి మాట వినకపోతే బాగా దొంగతనం చేశాడు పిల్లోడు, జేబులో 100 రూపాయలు తీసేసాడు చిన్న వయసులో.
తీయంగానే తల్లి తండ్రి ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తుంది? బెల్ట్ తీసుకొని ఏం చేస్తుంది? ఈ మీద ఒక్కటి సర్రని జరిసేసిద్ది. ఆ బెల్ట్ దెబ్బ ఎర్రగా పొంగిది, తెల్ల చర్మం మీద ఎర్రగా పొంగిద్ది. తల్లి అది చూసి బాగా అయింది అనుకుంటుందా? బాగా అయింది నీకు అనుకుంటుందా? ఏమంటది? ఆ బాధ చూడంగానే ఏడ్ చేసేస్తుంది. ఏం చేస్తుంది? నేను ఇలా పెంచలేదు కదా కొడుక, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ పని? ఎట్లా వచ్చింది? నీకు డబ్బులు కావాలంటే నాన్న అడగొచ్చు, నన్ను అడగొచ్చు. నీకు ఏమైనా కావాలంటే ఇంట్లో అంత స్వతంత్రత ఉంది కదా, నీకు ఇదేనేది కావాలంటే మమ్మల్ని అడగకుండా ఎందుకు పని చేసావు? చూడు ఎంత దెబ్బ తగిలిందో అని కళ్ళల్లో ఏమొచ్చేస్తే మనకి? ఏడుస్తామా ఏడమా? ఏడ్చేస్తాం. ఏడ్చి వాళ్ళు, ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను, దొంగతనం కాదు, చెప్పిన మాట వినకపోతే బాగా వైర్తో కొడతాను. కొట్టి రాత్రి అవ్వగానే వాటిని పట్టుకుని ఏం చేస్తానంటే ఏడుస్తా. ఎందుకు ఏడుస్తాను అంటే, తల్లిగా నేను సరి చేస్తున్నాను ప్రభువా, కానీ ఈ దెబ్బ వాడి శరీరంలో వాడు కొంచెంసేపు ఏడ్చి దగ్గరికి తీసుకోగానే వాడు ఏం చేస్తాడంటే, నా చిన్నోడు ఏం చెప్తాడంటే, మా డాడీకి చెప్పబాక ఈరోజు నువ్వు, డాడీ నిన్ను కొడతాడు, నా మీద ఒంటి మీద దెబ్బ పడిందంటే నిన్ను కొడతాడు, నువ్వు డాడీకి చెప్పబాకని ఆ దెబ్బనంతసేపు వాళ్ళ డాడీతో స్నానం చేయించుకోడు, బట్టలు వేయించుకోడు చేసుకుంటే నేను రాత్రిపూట ప్రార్థన చేస్తా. దగ్గరికి తీసుకున్నప్పుడు నొప్పి పడుతుందా అని దగ్గరికి తీసుకోగానే నాకేమి నొప్పి లేదంటాడు. కానీ ఆ రాత్రంతా నా గుండె మీద ఎట్లా ఉంటుందంటే గుచ్చిన బాధ ఉంటుంది, చాలా పెయిన్ అనిపిస్తుంది. ఎంత బాధపడతానంటే ఆ రోజు రాత్రి అంతా పసిదేహాన్ని, లేత దేహాన్ని ఎంత హింసించాను. నన్ను అంటాడు మా భర్త మరుసటి రోజు పొరపాటును చూశాడంటే, కర్కశురాలు వినివంటాడు. ఇంత కఠినమైన తల్లి విని నిన్నే చేస్తున్నానని నా మీద రంకెలు వేసుకుంటూ వస్తాడు. కానీ ఆ కొట్టినందుకు 1 గంట పిల్లడు బాధపడతాడేమో, కానీ ఆ దెబ్బ తగ్గిందాక తల్లికి ఏముంటుంది అంటే విపరీతమైన బాధ ఉంటుంది. మనమే ఇలా ఉన్నాం. మన ప్రభు ప్రేమ ఎంత గొప్పది, మన ప్రభు ప్రేమ ఎంత గొప్పది. ఆయన మనల్ని ఒక దెబ్బేస్తున్నాడు అంటే, ఆయన మనల్ని గుణపరుస్తున్నాడు అంటే, ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు అంటే మనం నశించిపోవడానికి మాత్రమే ఎప్పుడూ కాదు. ఇప్పుడు ఆయన మన మీద మనం ఎప్పుడైతే ఆయన దెబ్బకి భయపడి లోబడి సరిచేసుకుంటామో, సారీ ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవునితో తిరుగుతామో, ఇప్పుడు ఆయనలోకి ఏం పొంగుకొస్తుందంట? కనికరము. మన ప్రభు కనికరాన్ని మనం ఎప్పుడు చూస్తాము అంటే, మన హృదయపూర్వంగా మన తప్పును ఒప్పుకొని దేవుని తట్టు తిరిగినప్పుడు, మన పాపమును విడిచి పశ్చాత్తాపంతో తిరిగితే, ఇక మన మీద కృమ్మరింపబడేది ఏంటంట? తండ్రి ప్రేమ. ఇప్పుడు ఆస్తంతా పోగొట్టుకొచ్చాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వచ్చాడు తప్పిపోయిన కుమారుడు, భ్రష్టత్వంలో వచ్చాడు, జుట్టు సరిగ్గా లేదు, స్నానము లేదు, వస్త్రము లేదు, పందుల దగ్గర ఉన్నాడంటే ఎట్టుమంటాడు? ఏం కనపడలే తండ్రికి. ఏం కనపడుతుంది? నా ఇంటికి కుమారుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, నా దగ్గర ఉండడానికి వచ్చేస్తున్నాడు. ఇక అది చాలు. పరిగెత్తాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు, మెడ మీద పడుకొని ఏం చేశాడట? ముద్దు పెట్టాడు. దేవుని కనికరమును చూడాలి, దేవుని యొక్క వాత్సల్యతను చూడాలి అంటే దేవుడు నిన్ను కనికరించాలి. దేవుని యొక్క కనికరము అనేది నీ పక్షంగా దేవుడు బయలుపరచాలి అంటే నువ్వు దేవుని తట్టు, నీ పాపమును ఒప్పుకోవాలా, నీ దోషమును ఒప్పుకోవాలా, నీ తవితీతను విడిచిపెట్టాలా. ఆయన పరిశుద్ధపరిచిన దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఏం చేయాలంట? ఆయన కోపం పోయే వరకు నువ్వు ఆయన ఏం చేయాలంట?
సేవించాల, నువ్వు ఆయన తట్టు తిరగాల, ఆయన తట్టు తిరగాల. అప్పుడు దేవునికి ఏం పుట్టిద్దంట మన మీద? కనీకరం పుట్టిద్దంట. దేవునికి ఏం పుట్టిద్దంట మన మీద? కనీకరం పుట్టిద్దంట. చాలా మంది ఆయన కనికరం కలిగిన దేవా, కనికరం కలిగేవా, కనికరం కలిగిన దేవా అంటే, ఇప్పుడు నేను ఎవరిని కనికరిస్తానో వాడిని ఇప్పుడు కనికరం కలిగిన దేవా అనగానే ఇప్పుడు మన కనికరం వచ్చేసిందా? ఇప్పుడు కరుణ గల యేసయ్యా అని పడంగానే ఇప్పుడు మన మీద కనికరం వచ్చేసిందా? రాలా. కనికరము ఆయన స్వభావము. అది నువ్వు చూడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన విరోధముగా చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అవిధేయతను, ప్రతి తిరుగుబాటుతనమును ఖచ్చితంగా ఏం చేయాలంటే నువ్వు మానాల. చూడండి, ఒక మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. 17-18 సరిమా 17-18 చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనొచ్చు నీ దేవుడని యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడని యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్నిని మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ వద్ద ఉంచుకొనకూడదు అంటున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడొద్దు అన్నాడు. దేవుని ప్రజలు అబద్ధములు తట్టు తిరిగినప్పుడు ఇక్కడ ఏ సందర్భంలో 13వ అధ్యాయంలో రాయబడింది అంటే కనుక, ప్రవక్తలే కానీ కళలు కనుగొనేవారే కానీ మరి మన మధ్యలో వేసి ఏదైనా సూచక్రియ చేస్తే వాళ్ళు ప్రవక్తలు, సేవకులు, బోధకులైన వారు మనం ఎరగనటువంటి దేవతలను పూజించడానికి ఏం చేయకూడదంట? తిప్పకూడదు. ఒకవేళ తిప్పినా కూడా మనం ఏం చేయకూడదంట? తిరగకూడదు. ఏ సేవకుడైనా కూడా, ఏ సేవకురాలైనా కూడా ఈ మాటను మీరు బాగా జ్ఞాపకం చేస్తారు. ఏ సేవకుడైనా, ఏ సేవకురాలైనా అది చేయండి, ఇది చేయండి అంటే చెప్తే చేయబాకండి. ఏ సేవకుడు కూడా అన్ని జనుల యొక్క క్రియలను ఏం చేయకూడదంట? చేయమని చెప్పకూడదు. ఒకవేళ సేవకులే ఇప్పుడు అంటారు కదా, ఒక సేవకులు ఏం చేస్తారు, నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, ఆ పెళ్ళికి వెళితే పరిశుద్ధ వివాహం అని కార్డు ఇచ్చారు, మా చుట్టాలు పరిశుద్ధ వివాహం కార్డు ఇచ్చారు, వెళ్ళాను. పరిశుద్ధ వివాహంలో నాకెక్కడ పరిశుద్ధత కనపడల. పరిశుద్ధ వివాహంలో 10 మంది పాదిరులు పిలిచారు. 10 మంది పాస్టర్లు ఉన్నారు డయాస్ మీద. 10 మంది పాస్టర్లు ఉన్నారు. 10 మంది పాటలు పాడుతున్నారు, ఒకళ్ళ వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు పెళ్లి ప్రసంగానికి మెయిన్ స్పీకరు వాక్యం చెప్తున్నాడు. బైబిల్లో ఒక్క మాట చెప్పల, బైబిల్లో ఒక్క మాట చెప్పల. దేవుని వాక్యంలో నుంచి దేవుడు వివాహం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, దాన్ని ఎందుకు దేవుడు స్థాపించాడు ఏమి చెప్పకుండా ఆ వేలు తీపిచ్చి ఈ అమ్మాయిని పెళ్ళప్పుడు చూసింది, ఈ అమ్మాయి కాదా, మళ్ళీ ఇప్పుడేం చెప్పు అన్నాడు. మీ అమ్మా నాన్న ఈ అబ్బాయి ఫోటో నేను ఇచ్చారా అని చెప్తున్నారు. ఎందుకండి ఎవరంతా తెలివి తక్కువకున్నా అంటే ఎలా ఉంది వివాహ వ్యవస్థ అంటే, వాళ్ళకి అక్కడే మేనమామల మెట్లు తీసుకొని రెడీగా ఉండాలా అంటున్నాడు. మేనమామ మెట్లు తీసుకొని రెడీగా ఉండాలా, అక్షంతలు ఇచ్చారా పెద్దలు అని అరుస్తున్నాడు. ఒక్క నిబంధన గురించి, ఒక్క వాక్యంలో ఉన్న దేవుని మాటను చెప్పకుండా పెళ్లి చేసి 10 మంది రండి దీవిద్దాం అంటున్నారు. 10 మంది ఇంకెక్కడ కూర్చున్న సానుకులను కూడా రండి దీవించుదాం అంటే ఎవరో ఒకళ్ళు ఉండి 2 ముగ్గురు అమ్మ నువ్వు కూడా వెళ్ళమ్మా అన్నారు.
నువ్వు కూడా వెళ్ళమ్మా, 2 మాటలు ఏదన్నా చెప్పమ్మాట. నేను అంటున్నాను అనమాట, నాకంత శక్తి లేదమ్మా, నాకంత శక్తి లేదమ్మా అన్నాను అనమాట. ఒక్క మాట ఎంత ఆశ్చర్యం వేసిందంటే, దేవుని సేవకులైన వారే ఏది పవిత్రమో ఏది అపవిత్రమో, దేవుని సేవకులైన వారు ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది సత్యమో ఏది మాన్యమో, ఏది పరిశుద్ధమో ఏది నీతో ఏది ధర్మమో, ఇవి ఏమీ లేకుండా పెళ్లి చేసేసి వాళ్ళు బాగా కుటుంబంలో దీవింపబడాలి అంటే అది దీవెన అవుతుందా? ఇలాంటి ప్రవక్తలు వచ్చి అన్యజనులు క్రియలు చేయమని చెప్పినప్పుడు మీరు అలా చేయొద్దు. వాళ్ళు ఏదైనా మీకు నేర్పిస్తే నేర్చుకోవద్దు. వాళ్ళు ఏమైనా అన్యులు వచ్చి ఇతర దేవతలు తీసుకొస్తే మీరు చెయ్యొద్దు. అలా చేస్తే కనుక దేవుడు కోపం మీ మీదకి వస్తుంది. మీ మీద కోపం వచ్చి దేవుడు ఖచ్చితంగా మనం అన్యజనుల క్రియలు చేస్తే దేవుడు ఖచ్చితంగా, దేవుడికి బాగా కోపం రోషం ఎప్పుడు వచ్చిందంటే, దేవుడికి కోపం రోషం మనం ఎప్పుడు చూస్తామంటే, వ్యక్తిగతంగా మనం చేసే చాలా విషయాలలో దేవుడు కనికరం ఉంటాడు. కానీ అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవతలకు మనం నమస్కారం పెట్టామా, ఇక మన చాప్టర్లో ఒక పెద్ద పేజీ చించేసుకున్నట్టే, పొర్రపాటును కూడా మనము అన్య దేవతల దగ్గర మనం ఏం చేయకూడదు అంటే కనుక నమస్కారం చేయకూడదు. ఆ దేవునికి కోపం అంట. రెండవది జారత్వము. సంఘములు ఏముండకూడదు అంటే కనుక జారత్వం ఉండకూడదు. విగ్రహములు జారత్వము ఉన్నాయి అంటే వాళ్ళు దేవుని యొక్క కోపాన్ని చూస్తారు, దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు చూస్తారు. ఇవెప్పుడు మనం చేయకూడదు. మనం అనుకుంటున్నాం అన్ని జనులు సరదాగ్గుడు చేయొద్దు, తెలిసి తెలియక కూడా చేయొద్దు. దేవుని నమ్ముకున్నాం మనం. మనకి సరదాల కంటే ముఖ్యం ఏం కావాలో? దేవుని కృపా కనికరంగా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తే, ఆయన ఒకవేళ కోపంతో మల్లుకుంటే, ఆయన ముఖాన్ని మరుగు చేస్తే, మీరు మాత్రం ఏం చేయమంటున్నాడంటే ఆయన్ని వైపు తిరిగి ఆయన్ని హత్తుకొని ఆయన కోపం పోయి మళ్ళీ మీ మీద ఏం చూపించే వరకు మీరు అన్నారు కదా, మారు మనసు పొందండి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన కనికరము చూడాలి అంటే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలా, పాపమును విడిచిపెట్టాలా, దేవునికి అవిధేయకరమైనవి తీసివేసుకోవాలా. అప్పుడు దేవుని యొక్క కనికరము అనేది ఏంటంట మనం చూడగలుగుతాం. దేవుని అన్నాడు కదా, నేను ఎవరిని కరుణించదనో వాడిని ఏం చేస్తానంటున్నాడు? నేను ఎవరేమని కనికరించదనో వారినే కనికరిస్తాడు. ఆయన కనికరిస్తాను, ఆయన వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏం చూపుతానని వాగ్దానం చేశాడంటే దేవుడు, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటే చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగములో మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదవండి. ఆయన కనికరము చూపుటేను సంతోషించువాడు గనక ఆయన నిరంతరము కోపముంచడు. ఆయన మరణామను యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తూ, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుడు అబ్రహాము గారికి యాకోబు గారికంట ఏం ప్రమాణం చేశాడంటే, దేవుడంట ఏం చూపిస్తానన్న ప్రమాణం చేశాడంట దేవుడు, నా ప్రజలు గనక తిరిగి వస్తే, నా ప్రజలు గనక నా పక్షముగా యథార్థంగా ఉంటే, నేను వాళ్ళని కనికరించి జాలిపడి
వారి పక్షంగా 2 చూపుతానంటున్నాడంటే ఏమంటున్నాడంటే గనక యాకోబు సంతానం విషయంలో సత్యమును కనికరమును చూపుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కనికరము కలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తున్నాం. కనికరము గలవాడని మనం ప్రార్థన చేస్తున్నాం. కరుణా సంపన్నుడు కటాక్షము కలిగిన వాడని నేను ఒప్పుకుంటున్నాం. మరి ఆ కటాక్షం మన మీద ఉందా? ఆ కనికరాన్ని మనం స్వతంత్రించుకున్నామా? ఆ కనికరాన్ని మనం పొందుకుంటున్నామా? ఇప్పుడు దేవుడు మనల్ని కటాక్షించాలా, దేవుడు మనల్ని కరుణించాలి అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలా? ఖచ్చితంగా యోనా గారు చెప్పినట్లుగా నినివే పట్టణం వారు మారు మనసు పొందినట్లుగా మారు మనసు పొందాలా. మన అవిధేయతను ఒప్పుకొని ఏం చేయాలో, దేవునికి లోబడుతూ పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి ఏం చేయాలో, ఆయనని సేవించాల. విగ్రహములు ఏమైతే ఉన్నాయో, విగ్రహముల వలన అన్ని జనుల క్రియల వలన మనం ఏదైతే దేవునికి రోషం పుట్టించామో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలో తీసివేసుకోవాలా. అప్పుడు దేవుడంట మన ఎడలో ఏం చేస్తాడు అంటేనంట, తిరిగి వస్తే జాలిపడి దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడంట, కనికరమును చూపుతాడు. అట్టి కనికరమును, అట్టి కరుణను ప్రభువు దగ్గర నుంచి సంపాదించుకోవడం అన్నాడు కదా. మనము పొందువాని వలనైనను ప్రయాసపడే వారి వల్ల ఏమి లేదు. నువ్వేదో ఆయన్ని 100 సార్లు అంటాడు కదా. హిందువులు ఏం చేస్తారంటే రామకోటి అని రాస్తారు. ఏంటి అంటే గనక వాళ్ళు ఇన్ని నెలల్లో ఆ పేరుని ఏం చేయాలని కోరుకుంటుంటారంటే రాసేసేయాలన్నమాట. అది రాసి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి దగ్గర దాన్ని విడిచిపెడుతూ ఉంటుంటారు. అలా రాస్తే దేవుడిని మనం కూడా ఏసుకోటి అని రాస్తే, ఏసుకోటి అని చెప్తే ఏసుకోటి ఇట్లా రాశారు. నేను చదువుకునేటప్పుడు లెక్చరర్ ఉండేది, తెలుగు లెక్చరర్ ఉంది. ఆమె ఏం చేసేది, పుస్తకం పట్టుకొని రాస్తూ ఉండదు, జీజస్ 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 అని. నేను అన్నాను, మేడం గారండి మీరు ఏంటండి జీజస్ జీజస్ అని పుస్తకంలో రాగానే లీజర్ పేజీలో రాస్తున్నారంటే, వాళ్ళు రామకోటి రాస్తున్నారు, నేను జీజస్ కోటి రాస్తున్నాను. జీజస్ కోటి ఏంటండి? ఆమె చాలా పెద్ద ఆవిడ. నేను అన్నాను, జీజస్ కోటి ఏంటండి అంటే, అదొక బ్లెస్సింగ్ జ్యోతిర్మయ్ అంది. అదొక బ్లెస్సింగ్ అంటే అలా బ్లెస్సింగులు రావు మనకి. మనం ఎన్ని కోటి పుస్తకాలు రాసినా రావు. మనము కోటి అన్నట్టుగా అంటే కదా, డాడీ కోటి అనేది ఒక పాట ఉంటుంది. అట్టన్నట్టుగా కనికరం కలిగిన దేవాన్ని 1,000,000 సార్లు చెప్పినా కూడా కనికరము పొందలేం. కనికరింపబడాలి అంటే మారు మనస్సు కలిగి ఉండాలా, పాపములను విడిచిపెట్టాలా, విగ్రహములను విడిచిపెట్టాలా, దేవుడికి విధేయులవ్వాలా. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయనని సేవించి ఆయన తట్టు మరలినప్పుడు దేవుడు మన ఎడలు ఏం చూపుతాడు అంటేనంట, కనికరం చూపుతాడు. అలాగా కనికరాన్ని సంపాదించుకునే వారంగునో అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేనుగాక. మన మధ్యన సామ్రాజ్యం గారు ప్రార్థన చేస్తారు.